మరి ఆ రోజు హరీష్ రావుని ఎందుకు సస్పెండ్ చేయలేదు? నాట్ ఓన్లీ హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు, మాగంటి గోపీనాథ్ గారు వచ్చిండ్రు, ఆ ఏరియాలో ఉన్నటువంటి చాలామంది వచ్చారు. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఒక దవాఖానా ఓపెనింగ్కి వచ్చింది. మీకున్న ఇబ్బంది ఏంది? ఒకవేళ హరీష్ రావు గారు బీజేపీ కోవర్ట్ అని మీకు అనిపిస్తే తెల్లారి ఎందుకు తీసేయలేదు క్యాబినెట్లోకి వెళ్ళి? ఒక బీసీ బిడ్డ ఈటల రాజేందర్ గారిని రాత్రి తీసేసిండు కదా మీ నాయన. మరి హరీష్ రావు అనేట ఆయన బీజేపీ కోవర్ట్ అనేది మా చెల్లె అభిప్రాయం అయితే, రఘునందన్ రావు కూతురు హాస్పిటల్ ఓపెన్ చేయడమే కవితమ్మ కడుపు నొప్పి అయితే తెల్లారి ఉద్యోగులకి వెళ్ళి తీసేయనుంటి హరీష్ రావుని. ఆ రోజైతే మీ నాయన నీ మాట విన్నాడు కదా. అందుకని నేనేమంటున్నా, ఈ చిట్లు చాట్లు ఎందుకన్నా, ఇవి నేమి డైరెక్ట్గా నేమ్ పెట్టి చెప్పు. ధైర్యం లేకపోవడం, నేను మాట్లాడుతున్నా కదా, పేరు పెట్టి మాట్లాడుతున్నా, నేను ఊరు పెట్టి మాట్లాడుతున్నా. నేను అధికారికంగా ఆఫీస్ పెట్టు, లేకపోతే బషీర్బాగ్లో ప్రెస్ క్లబ్లో తీసుకో, ప్రెస్ క్లబ్ తీసుకొని చెప్పు. అందరికీ నీ అంత గొప్ప ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో మంచిగా రాసి ప్రెస్ నోట్ రాస్తారు, నువ్వేమిస్తే అదే రాస్తారు. వై దిస్ చిట్ చాట్ అంటున్నా.